పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు పర్యటించారు. సిఐ వెంకట్రావు వేధింపులతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ దళిత నేత సురేందర్ ను ఆయన పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో దళితులు వ్యాపారం చేసుకునే పరిస్థితి కూడా లేదన్నారు. కూటమి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. సురేందర్ ను మానసికంగా చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సవినయంగా తెలియపరుస్తున్న మందా సాల్మన్ ని అత్యంత కిరాతంగా మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన నా సోదరుడిని నరికి చంపి సంక్రాంతి పండుగ ఇంటికి వచ్చి నుండి నరికి చంపిన వైనం ఇంకా మర్చిపోకముందే మానసికంగా నా తమ్ముడు సురేందర్ చంపే కార్యక్రమం జరిగింది. అవమాన భారం తట్టుకోలేకపోయాడు, ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. నేను చెబుతున్నా సురేంద్ర వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నీకు జరిగిన అవమానాన్ని గుండెల్లో పెట్టుకో, ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పంతానికి పౌరుషానికి గడ్డైన పల్నాడు గడ్డ మీద పుట్టిన మాల కన్నమదాసు వారసులు మనందరం అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి అంటాను. మీ ఉడతూపులకు తాటాకు చప్పుళ్లకు మాలల్ని మాదిగల్ని బెదిరించి మీ రాజకీయాలు ఈ పల్నాడు జిల్లాలో చేయాలనుకుంటే ఈ వెంకట్రావు సిఐ అయినా లేదా గురజాల శాసనసభ్యుడైనా లేదా ఈ జిల్లాలో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ తొత్తులైన మీరు శాశ్వతంగా అధికారంలో ఉండరు. శాశ్వతంగా మీ రాజకీయాలు కొనసాగవు. నేను చెబుతున్నాను, ఈ రోజున ఈ పల్నాడు గడ్డ మీద పుట్టినాడిగా టీజీఆర్ సుధాకర్ బాబు అనే నేను మాజీ శాసనసభ్యుడిగా రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షుడిగా మరో సురేందర్ని మీరు అవమానపరిస్తే కోట్ల మంది సురేందర్లు, కోట్ల మంది మందా సాల్మన్లు రోజు పుడుతూనే ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూనే ఉంటాం.